ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఆనియన్ వడ. ముందుగా దీని తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వీటిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేసి కలపడం వల్ల ఆనియన్స్లోని నీరు మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు 1 స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి మొత్తం ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఉల్లిపాయ ముక్కలకు పడతాయి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని దానిలో కొంచెం కొంచెం మైదా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి పిండి మొత్తం వేయకుండా ఇలా చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు ఇలా చేతికి ఆయిల్ని రాసుకొని ఇలా చూపించిన విధంగా వడల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నింటిని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వడల్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఒకవైపు కాలిన తర్వాత వేరొక వైపుకు తిప్పుకుంటూ మొత్తం అన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా వడలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని దానిలోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు మిగిలిన వడలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఆనియన్ వడ రెడీ. వీటిని ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.